మా పెళ్లి కూతురు మేక్ ఓవర్ కోసం ఇలా నేను హైడ్రా ఫేషియల్ చేయించడానికి తీసుకొచ్చాను అనమాట. మెయిన్ ఇప్పట్లో పెళ్లి కూతుర్లు అని అంటే ఇంతకుముందు నార్మల్ ఫేషియల్స్ చేయించేవాళ్ళం. ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఫ్యాషన్ అయింది. అసలు బాగుంటుందో లేదా అని చూశాను. బట్ వీళ్ళ ఒక 10 స్టెప్స్ ఉన్నాయండి. ఇక ఆ స్టెప్స్ అన్నీ కూడా చిన్న చిన్న గ్లిమ్సెస్ చూపిస్తున్నాను నేను మీకు. సో ఫేస్లో ఉన్న డర్ట్ని అంతా క్లీన్ చేసి ఫేస్ని గ్లో అండ్ షైన్ తీసుకొస్తుందంట. అండ్ ట్రీట్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రిజల్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత మేము హల్దీకి అది ఇది ఆడి ట్యాన్ అయిపోయాం, కానీ వీళ్ళు చేసిన క్లీనింగ్ తర్వాత గ్లో మాత్రం నెక్స్ట్ ఒక 15-20 డేస్ నాకు బాగా నచ్చింది. ఇది మాత్రం ఒక 6 మంత్స్ కంటిన్యూస్గా నెలకు 2 సిట్టింగ్లు అలా తీసుకుంటే 6 మంత్స్ తర్వాత ఫేస్ మొత్తం క్లియర్ అయిపోతుందంట. ఫైనల్గా ఇదేదో యూవీరియస్లో పెట్టారనమాట. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఫేస్కి బాగా పట్టడానికి ఆ క్రీమ్స్ అన్నీ. దీంతో పూర్తయిపోయింది మా ట్రీట్మెంట్. అయ్యా ఐశ్వర్యగా అయిపోయినాను. షాప్ పెళ్ళికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో లైఫ్లో ఇప్పుడు పడలే ఎన్ని కష్టాలు. పాపం మేమే మాకంటే రెగ్యులర్ కష్టాలే అనుకోండి ఇవన్నీ. ఇవేం కష్టాలు అనుకుంటారు ఇప్పుడు జనాలు. మంచిగా తయారవుతున్నారు వీళ్ళు, రోజు ఏం కష్టపడుతున్నారు అంటారు. చేసే వాళ్ళే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో.